సైలెంట్ గా ఇండియన్ మార్కెట్స్ లో ఎంటర్ అయిపోయి 2 ఇయర్స్ లోనే 4 lakh కంటే ఎక్కువ ఈ స్కూటర్స్ ని అమ్మారు ఓలా ఎలక్ట్రికల్స్. ఇండియాలో దొరికే అన్ని ఎలక్ట్రికల్ ఈ స్కూటర్స్ కంటే కూడా ఓలా వాళ్ళ S1X అన్నిటికంటే తక్కువ ప్రైస్ లో అవైలబుల్ ఉంటుంది, అండర్ 1 lakh. ఓలా ఎలక్ట్రిక్స్ వాళ్ళు 2001 లో వాళ్ళ సేల్స్ అనేవి స్టార్ట్ చేశారు. అండ్ 2022 లో చూసుకుంటే 1 lakh యూనిట్స్ ని సెల్ చేశారు. అండ్ 2023లో ఏకంగా 3,12,000 ఈ స్కూటర్స్ ని సెల్ చేసి జస్ట్ 2022-2023లోనే 4 lakh కంటే ఎక్కువ ఈ స్కూటర్స్ ని సేల్ చేసి మార్కెట్స్ ని డామినేట్ అనేది చేశారు. మీరు ఓలా ఎలక్ట్రిక్స్ వల్ల మిగతా మోడల్స్ అయిన S1 అవ్వచ్చు, S1 Pro అవ్వచ్చు, S1 Air అవ్వచ్చు, ఇవన్నీ మన చుట్టుపక్కల నడుపుతూ ఉంటే మనం లేదా కొనడం కానీ చూస్తుంటాము. కానీ ఇప్పుడే ఈ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఎందుకు ఫేమస్ అవుతుంది, అందరూ ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నారని మనం ఆలోచిస్తే, ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు సెబీ వాళ్ళకి DHRPని సబ్మిట్ చేశారు. ఈ DHRPని ఎప్పుడు సబ్మిట్ చేస్తారనంటే, ఒక కంపెనీ ఐపీఓ తెస్తుంది, ఐపీఓ లాంచ్ చేస్తుంది, ఐపీఓ రిలీజ్ చేస్తుంది అని అనుకుంటే ఆ ఐపీఓలో ప్రాస్పెక్టర్స్ ఇస్తారు. అంటే ఈ ఫండ్స్ ఐపీఓ త్రూ రేజ్ చేసే ఫండ్స్ మనము దేనికోసం యూజ్ చేస్తారు, కంపెనీలో ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవుతున్నారా ఉంటారా, కంపెనీ ఫినాన్షియల్స్ ఏంటి, వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ ఏంటి, అన్ని క్యుములేటివ్గా DHRPలో ఒక డాక్యుమెంట్ని ఫైల్ చేసి సెబీకి అనేది ఇస్తారు. తర్వాత సెబీ మొత్తం స్టడీ చేసి అది ఒక ఇన్వెస్టర్కి బెనిఫిటా కాదా, వీళ్ళ ఐపీఓ వస్తే ఇన్వెస్టర్స్కి జనరల్ పబ్లిక్ ఏదైనా హామ్ ఉందా అన్ని అనలైజ్ చేసి వాళ్ళకి ఐపీఓ క్లియరెన్స్ అనేది ఇస్తారు. సో దానికోసం కంపెనీస్ అనేది DHRPని ఫైల్ చేస్తారు సెబీకి. అండ్ ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్స్ వాళ్ళు కూడా ఈ సెబీకి DHRP అనేది ఫైల్ చేశారు వాళ్ళ అప్కమింగ్ ఐపీఓ కోసం. అండ్ ఈ ఐపీఓ త్రూ ఓలా ఎలక్ట్రిక్స్ వాళ్ళు ఏకంగా 5,500 crores ని రేస్ చేయాలని చూస్తున్నారు. అండ్ అప్పుడే చాలా కాంట్రవర్సీస్ లేదా చాలా మంది దీనికి అగేన్స్ట్ గా వెళ్తున్నారు. సెబీ అసలు వీళ్ళకి క్లియరెన్స్ ఇవ్వద్దు, ఎలా అయితే ఓయో రూమ్స్ అవ్వచ్చు, మిగతా వేరే కంపెనీస్ ఉన్నాయో వాటిని ఎలా అయితే రిజెక్ట్ చేశారో అలాగే ఈ కంపెనీని కూడా ఐపీఓ రాకుండా ఆపాలి అని చెప్పి చాలా మంది ఫైట్ అనేది చేస్తున్నారు. సో అసలు ఎందుకు ఫైట్ చేస్తున్నారు, దీంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఏమైనా పాజిటివ్స్ కూడా ఉన్నాయా లేదా, మనం యాజ్ అ ఇన్వెస్టర్ ఇలాంటి ఐపీఓ వస్తే ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, నేను చేస్తున్నానా లేదా, అసలు కంపెనీ ఫంక్షన్ ఎలా అవుతుంది, ఇలా అన్నిటి మీద ఇన్ డెప్త్ గా మనం నాలెడ్జ్ తెచ్చుకుందాము, అన్ని క్లారిటీగా తెలుసుకుందాము. నా పేరు నిహాల్, మీరు చూస్తున్న మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో ఫస్ట్ మనం ఈ కంపెనీ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే, ఈ ఓలా ఎలక్ట్రిక్స్ కంపెనీ ఏదైతే ఉందో ఇది ఓలా క్యాబ్స్, మనం ఏదైతే లాస్ట్ 10 ఏళ్ల నుంచి క్యాబ్ సర్వీసెస్ యూజ్ చేస్తున్నామో, క్యాబ్స్ బుక్ చేసుకుంటున్నామో ఆ కంపెనీదే సబ్సిడరీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఓలా ఎలక్ట్రిక్స్ CEO కూడా సేమ్ ఓలా క్యాబ్ CEOనే భావిష్ అగర్వాల్. ఓలా వాళ్ళు ఇండియాలో వాళ్ళ క్యాబ్స్ ని 2010 నుంచి నడిపిస్తున్నారు. అండ్ ఇప్పుడు కరెంట్ డేట్న ఆ కంపెనీ వాల్యుయేషన్ చూసుకుంటే 29,000 crores ఉంది. అంటే లాస్ట్ 13 years నుంచి ఓలా వాళ్ళు వాళ్ళ క్యాబ్ సర్వీసెస్ ని మన అందరికీ ప్రొవైడ్ చేస్తూ దాంట్లో చాలా ఛాలెంజెస్ ని ఫేస్ చేశారు. తర్వాత మంచిగా ప్రాఫిటబుల్ గా ఈ మధ్యన అవడం అనేది స్టార్ట్ చేశారు. సో స్టార్టింగ్ లో చూసుకుంటే వాళ్ళ టెక్నికల్ గ్లిచెస్ అవ్వచ్చు, ఎవరైతే డ్రైవర్ ఫ్రెండ్లీనెస్ అవ్వచ్చు, లేదా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, స్ట్రైక్స్ చేసుకుంటున్నారు. ఇంకా కర్ణాటకలో అయితే వాళ్ళు ఓన్లీ 4-wheeler లైసెన్స్ తీసుకున్నారు, కానీ 2-wheelers ఆటో రిక్షాస్ కూడా నడుపుతున్నారు అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళ మీద టెంపరరీ 6 months సస్పెన్షన్ కూడా ఇస్తే అది కూడా ఓవర్కమ్ అనేది చేసుకున్నారు. అండ్ ఇలా నడుస్తూ ఈ ప్రాసెస్ లో ఉన్నప్పుడు 2017లో ఓలా ఎలక్ట్రిక్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. ఎందుకు అని మనం ఆలోచిస్తే, అప్పట్లో 2017-16 ఆ టైం నుంచే ఈవీ బూమ్ అనేది స్టార్ట్ అయింది. అంటే గవర్నమెంట్స్ అవ్వచ్చు, ప్రైవేట్ కంపెనీస్ అవ్వచ్చు, ఓవరాల్గా అందరూ కూడా ఎక్కువ ఫ్రెండ్లీ ఆటోమొబైల్ ట్రాన్స్పోర్టేషన్ కోసము చాలా మంది వాళ్ళ ఈ బైక్స్ అవ్వచ్చు, కార్స్ అవ్వచ్చు, స్కూటర్స్ అవ్వచ్చు అన్ని లాంచ్ అనేది చేయడం స్టార్ట్ చేశారు. సో ఓలా వాళ్ళు కూడా అలా ఈ బైక్ సెగ్మెంట్లోకి దూరడం కోసము దాంట్లో కూడా వాళ్ళు ఏదైనా బిజినెస్ని బిల్డ్ చేయాలని చెప్పి 2017లో ఓలా ఎలక్ట్రిక్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. అండ్ అలా 2017లో కంపెనీ స్టార్ట్ చేసి 2021లో వాళ్ళ సేల్స్ కూడా స్టార్ట్ చేసేసారు. అండ్ 2022లో నేను ఇందాక చెప్పినట్టు 1 lakh యూనిట్స్ ని సేల్ చేశారు. అండ్ 2023 కల్లా 3,12,000 యూనిట్స్ ని సేల్ చేసి జస్ట్ 2 years లోనే, అంటే 2017లో కంపెనీ స్టార్ట్ అయింది, 2021లో సేల్స్ మొదలయ్యాయి. యాక్చువల్గా 2022 నుంచి సేల్స్ మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. అండ్ 2022-2023 2 years లోనే 4 lakh యూనిట్స్ ని సేల్ చేసి అప్పుడున్న కాంపిటీషన్స్ అందరికీ షాక్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు ఓలా బైక్స్ తో వీళ్ళకి ఎలా అయితే కొద్దిగా సక్సెస్ రావడం స్టార్ట్ అవుతుందో, సిమిలర్ వేలో వాళ్ళు బైక్స్ ఇంకా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేయడానికి వాళ్ళు ఫండ్స్ అనేది రేస్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ దానికోసమే ఐపీఓని తీసుకొద్దాం అనుకుంటున్నారు. అండ్ మేజర్ పాయింట్ ఏంటంటే, ఈ ఐపీఓ త్రూ వాళ్ళు 5,500 crores ని అడుగుతున్నారు, పబ్లిక్ నుంచి రేస్ చేస్తున్నారు. అండ్ దీనికి వాళ్ళ కంపెనీ వాల్యుయేషన్ వచ్చేసి $7 billion, అంటే 55,000 crores వర్త్ ఆఫ్ వాల్యుయేషన్ తో వాళ్ళు ఈ ఐపీఓని తీసుకొస్తున్నారు. అండ్ ఇక్కడే చాలా మందికి రెడ్ ఫ్లాగ్స్ లేదా కన్సర్న్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఐపీఓలో కంపెనీ అడుగుతున్న వాల్యుయేషన్ ఏమో 58,000 crores, కానీ ఇప్పుడు ప్రెసెంట్
డేట్న అంటే కంపెనీకి ఆల్రెడీ ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయో ఇప్పుడు కరెంట్ డేట్న కంపెనీ వాల్యుయేషన్ చేసుకుంటే జస్ట్ 48,000 క్రోర్స్ మాత్రమే ఉంది. సో 48,000 నుంచి 58,000 క్రోర్స్ జంప్ అంటే 10,000 క్రోర్స్ వర్త్ ఆఫ్ జంప్ వాల్యుయేషన్ ఐపీఓ త్రూ రావడము చాలా మందికి ఇన్వెస్టర్స్ కి రెడ్ ఫ్లాగ్ గా అనిపిస్తుంది. అండ్ అందుకే చాలా మంది అపోజ్ చేస్తున్నారు ఈ ఐపీఓని తేవద్దు, ఇది చాలా హై వాల్యుయేషన్, రాంగ్ వాల్యుయేషన్, దీనివల్ల ఎవరైతే ఇన్వెస్టర్స్ డబ్బుల్ని పెడతారో వాళ్ళందరికీ చాలా ప్రాబ్లం వస్తుంది. సో సెబీ దీనికి అప్రూవల్ ఇవ్వద్దు అని చెప్పి చాలా మంది ఫైట్ అనేది చేస్తున్నారు. సో అలా ఫైట్ అవన్నీ అవుతూ ఉంటాయి. కానీ మనము ఇలాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అని తెలుసుకోవడానికి ఫస్ట్ ఈ కంపెనీలో నెగటివ్స్ ఏమున్నాయి, పాజిటివ్స్ ఏమున్నాయి అవి డిస్కస్ చేసుకొని తర్వాత మనం న్యూట్రల్ బయాస్ లో ఇలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అని చెప్పి మనకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ మనం ఈ కంపెనీలో ఉండే నెగటివ్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ కంపెనీ నెగటివ్స్ లో వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఆబ్వియస్లీ వాల్యుయేషన్. సో 45,000 క్రోర్స్ కరెంట్ వాల్యుయేషన్ ఓవర్ వాల్యూడ్ అనుకుంటున్నారు. సో దీని మీద మళ్ళీ 58,000 క్రోర్స్ వాల్యుయేషన్ చాలా ఎక్కువ. సో ఆ వాల్యుయేషన్ కరెక్ట్ కాదు అని చెప్పి ఫస్ట్ గా అందరూ రేస్ చేసే రెడ్ ఫ్లాగ్. సెకండ్ రెడ్ ఫ్లాగ్ వచ్చేసి ఈ కంపెనీ చేస్తున్న లాసెస్. దీంట్లో ఫినాన్షియల్ ఇయర్ 2022లో కనుక మనం చూసుకుంటే వీళ్ళు 784 క్రోర్స్ లాసెస్ అనేది చేసుకున్నారు. అండ్ FY23లో కూడా చూసుకుంటే 1470 క్రోర్స్ ని లాస్ లో అనేది ఉన్నారు. ఇంకా థర్డ్ ప్రాబ్లం వచ్చేసి వీళ్ళ దగ్గర ఓన్లీ 1100 క్రోర్స్ ఆఫ్ వర్త్ క్యాషే వాళ్ళ బ్యాంక్ లో మిగిలింది. అండ్ వీళ్ళ ఎవ్రీ మంత్లీ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 250 క్రోర్స్ ఉన్నాయి. సో మంత్లీ ఎక్స్పెన్సెస్ అంటే ఏముంటాయి, ఆపరేషనల్ కాస్ట్ అవ్వచ్చు, సాలరీస్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, ఇవన్నీ ఆపరేషనల్ కాస్ట్ 250 క్రోర్స్ పర్ మంత్ అవుతుంది. సో వీళ్ళు 4 months లో క్యాష్ అంతా అయిపోతుంది. సో ఇప్పుడు వీళ్ళు డబ్బులు రేస్ చేయలేకపోతే 4 months లో కంపెనీని మూసుకోవాలి. సో దానికోసం ఐపీఓ రావడం కూడా ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ అని చెప్పుకోవాలి. ఇంకా ఫోర్త్ అన్నిటికంటే పెద్ద రెడ్ ఫ్లాగ్ ఏంటంటే ఎవరైతే కంపెనీ సిఇఓ ఇంకా ఫౌండర్ భావిష్ అగర్వాల్ ఉన్నారో తనే తన కంపెనీలోంచి ఎగ్జిట్ అనేది అయిపోతున్నారు. 47.4 మిలియన్ షేర్స్ ని అమ్మేస్తున్నారు. సో 47.4 మిలియన్ రూపీస్ లో కాదు, ఇవి షేర్స్ నెంబర్. అంటే సపోజ్ ఇప్పుడు ఐపీఓ ఒకవేళ 100 రూపీస్ పర్ షేర్ తో అలోకేట్ అయింది, రిలీజ్ చేస్తున్నారు అని అనుకుందాం. సో 100 into 47.4 అంటే ఆల్మోస్ట్ 470 క్రోర్స్ వర్త్ ఆఫ్ వాల్యూని వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు, వాళ్ళు పాకెట్లోకి తీసుకొని బయటకు అనేది వస్తున్నారు. సో ఒక ఇన్వెస్టర్ ఎవరైతే ఒక ఫౌండర్ ఉంటారో, ఒక సిఇఓ ఉంటారో తనే కనుక కంపెనీ షేర్స్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నారు అనుకుంటే అది కంపెనీకి ఎప్పుడు మంచిది కాదు. ఇంకా నెక్స్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చి ఫౌండరే. భావిష్ అగర్వాల్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడు కాంట్రవర్సీలోనే ఉంటారు తన ఇర్రాషనల్ డెసిషన్స్ వల్ల. అండ్ ఇప్పుడు కంపెనీలో చాలా అన్క్లెయిమ్డ్ రిపోర్ట్స్ ఉన్నాయి. అవి ఏం చెప్తున్నాయని అనుకుంటే భావిష్ అగర్వాల్ ఒక ప్రోడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ టెస్టింగ్ ఇవన్నీ అవ్వకుండానే మార్కెట్లోకి ప్రోడక్ట్స్ ని రిలీజ్ చేస్తారు. అండ్ దానివల్ల ప్రోడక్ట్స్ లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఓలా S1 బైక్స్ లో కూడా మనం చూసుకుంటే S1 Pro అవ్వచ్చు, అలా S సిరీస్ బైక్స్ లో మనం చూసుకుంటే ఇనిషియల్ గా టెక్నికల్ గ్లిచెస్ అవ్వచ్చు, బళ్ళు కాలిపోవడం అవ్వచ్చు, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం జరిగింది. అదొక్కటే కాకుండా భావిష్ అగర్వాల్ ఒకటేసారి చాలా కంపెనీస్ ని నడిపడానికి అనేది ట్రై చేస్తుంటారు. సో దానివల్ల ఫోకస్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో మనం ఇనిషియల్ గా చూసుకుంటే ఓలా క్యాబ్స్ ఉన్నప్పటికీ కూడా తర్వాత ఓలా ఫినాన్షియల్స్ అవ్వచ్చు, ఓలా ఫుడ్ బిజినెస్ అవ్వచ్చు, ఓలా ఫుడ్ డెలివరీ బిజినెస్ అవ్వచ్చు, కార్ రెంటల్స్ అవ్వచ్చు, ఇలా చాలా రకాల బిజినెసెస్ అనేది చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ అనేది కూడా స్టార్ట్ చేశారు. సో ఈ మధ్యలో చాలా బిజినెసెస్ వచ్చాయి పోయాయి. అండ్ దాని త్రూ చాలా మంది ఇన్వెస్టర్స్ కి వేల కోట్ల నష్టం కూడా వచ్చింది. ఇప్పుడు కూడా ఓలా వల్ల స్కూటర్ సేల్స్ పైకి పెరుగుతున్నాయి. కానీ FY23లో ఇప్పటికీ కూడా 1400 క్రోర్స్ లాస్ లో ఉంది. సో ఒక ప్రోడక్ట్ తో కంపెనీని ఇంకా ప్రాఫిటబుల్ చేయకుండానే ఇంకా చాలా ఎస్కేయూస్ అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బైక్ అవ్వచ్చు, కార్స్ లోకి వెళ్తామంటున్నారు, తర్వాత సెల్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్తామంటున్నారు. సో ఇలా అన్నిట్లోకి మళ్ళీ వెళ్ళడం వల్ల కూడా ఈ వీళ్ళ ఫోకస్ అనేది షిఫ్ట్ అయిపోయి ఒక ప్రోడక్ట్ ని ప్రాఫిటబుల్ చేయకుండా చాలా వాటిలో దూరడం ఎప్పుడు మంచిది కాదని కూడా అనలిస్ట్ చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ప్రైసింగ్. ఇప్పుడు మనం చూసుకుంటే ఎలక్ట్రిక్ ఈ స్కూటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నార్మల్ పెట్రోల్ తో నడిచే స్కూటర్స్ తో కంపేర్ చేసుకుంటే ఆబ్వియస్లీ కొంత ప్రీమియమే ఉన్నాయి, కొంత ప్రైస్ ఎక్కువ పే చేయాలి. కానీ ఆ ప్రైస్ కూడా గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ వల్లే ఇంకా తక్కువ అవుతుంది. కాబట్టి చాలా మంది ఈ స్కూటర్స్ అనేవి పర్చేస్ చేస్తున్నారు. ఇంతకు ముందర అంటే జూన్ 2023 కంటే ముందర 40% సబ్సిడీ ఉండేది, కానీ ఇప్పుడు అది తగ్గి 15% వచ్చేసింది. సో దానివల్ల అక్రాస్ అన్ని ఈ స్కూటర్స్ లో కూడా ప్రైజెస్ అనేవి పెరిగాయి. అండ్ ఓలా బైక్స్ లో కూడా చూసుకుంటే 15,000 to 20,000 పర్ బైక్ మనకి కాస్ట్ అనేది పెరిగింది. సో ఇప్పుడు ఈ సబ్సిడైజ్ ఉంటేనే కూడా కంపెనీ ప్రాఫిటబుల్ అవ్వలేదు. సో రేపు పొద్దున 15% సబ్సిడీ కూడా పోతే ఏదైతే మన ఈ స్కూటర్ కాస్ట్ ఉంటుందో అది ఇంకా పెరిగి వీళ్ళ సేల్స్ ని ఇంకా ఇంపాక్ట్ అనేది చేస్తుంది. సో ఇప్పటి వరకు అన్ని నెగటివ్స్ గా మాట్లాడుతూ ఈ కంపెనీలో అస్సలు ఇన్వెస్ట్ చేయకూడదు, ఈ కంపెనీ అస్సలు ప్రామిసింగ్ గా లేదు, ఇందులో డబ్బులు పెడితే మునిగినట్టే అని అనిపిస్తుంది కదా. సో ఇప్పుడే మనము ఈ కంపెనీలో కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి. ఆ పాజిటివ్ యాంగిల్స్ ఏంటి అవి కూడా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసి పాజిటివ్ సేల్స్ గ్రోత్. మనం లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటికి
ఇప్పటికి కూడా చూసుకుంటే 1 lakh నుంచి 3 lakh అంటే 3 times సేల్స్ అనేవి పెరిగాయి. అండ్ ఇప్పుడు కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ 2024లో కూడా ఈ సేల్స్ 5 lakh కి టచ్ అవుతాయని కూడా రిపోర్ట్స్ అనేవి చెప్తున్నారు. వాళ్ళు ఎస్టిమేట్ అనేది చేస్తున్నారు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి యూఎస్ లో టెస్లా కంపెనీ ఏదైతే చేసిందో, వాళ్ళు ఏదైతే ఫ్యాన్సీ కార్లో ఏదైతే టాప్ అండ్ మోడల్స్ లో ఏదైతే టెక్ ఫీచర్స్ ఉంటాయో దాన్ని మిడిల్ తీసుకొచ్చి తక్కువ ప్రైస్ సెగ్మెంట్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ కార్స్ లో ఇవ్వడం వల్ల అక్కడ టెస్లా అనేది సక్సెస్ఫుల్ అయింది. సిమిలర్ వేలో ఓలా కూడా టాప్ అండ్ ఫీచర్స్లో ఉండే అన్ని ఫీచర్స్ని కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఈ స్కూటర్స్లో తీసుకురావడం వల్ల వాళ్ళకి చాలా మంచి పాపులారిటీ అనేది వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళ సేల్స్ అనేవి కూడా పెరుగుతున్నాయి. ఇంకా సెకండ్ వచ్చేసి రెవెన్యూ. వీళ్ళ రెవెన్యూ కూడా 7 times పెరిగింది FY 2022తో కంపేర్ చేస్తే FY 2023తో. సో FY 2022లో 373 crores ఉండే రెవెన్యూ ఇప్పుడు కరెంట్ డేట్ను చూసుకుంటే 2600 crores రెవెన్యూ కూడా జనరేట్ చేస్తున్నారు. అండ్ ముందర కంటే కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ తగ్గింది. గ్రాస్ మార్జిన్స్ 5% నుంచి 13% కి పెరిగాయి. R&D కాస్ట్ ఏమో 18% ఉండేది 7% కి కిందకు వచ్చింది. అండ్ -43% ఉండే ఎబిట్టా కూడా -14% కి వచ్చింది. అండ్ ఇది FY 25 కల్లా కూడా ఎబిట్టా పాజిటివ్ కంపెనీ చేస్తామని కూడా రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా ఓలా వాళ్ళ దగ్గర ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఉంది. అది వర్టికల్ ఇంటిగ్రేషన్ వాళ్ళ కంపెనీ త్రూ. అండ్ దానికోసం వాళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా చేశారు. ఏదైనా ప్రోడక్ట్ మార్కెట్ లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే మేజర్ గా 3 points లేదా 3 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ప్రైస్, సెకండ్ వచ్చేసి మార్జిన్, ఇంకా థర్డ్ వచ్చేసి క్వాలిటీ. అండ్ దీంట్లోనే వీళ్ళ వర్టికల్ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉంటుందో ఇది చాలా మంచిగా వర్కౌట్ అనేది అవుతుంది. ఒక ఈ స్కూటర్ మ్యానుఫ్యాక్చర్ అయ్యి మార్కెట్ లో రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్ గా నడవాలంటే మేజర్ గా 6 కాంపోనెంట్స్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఫస్ట్ వచ్చేసి రా మెటీరియల్, సెకండ్ వచ్చేసి R&D, థర్డ్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్, ఫోర్త్ వచ్చేసి సేల్స్ ఇంకా డిస్ట్రిబ్యూషన్, ఫిఫ్త్ వచ్చేసి ఛార్జింగ్ స్టేషన్స్, ఇంకా సిక్స్త్ వచ్చేసి ఆఫ్టర్ సేల్స్. ఇవన్నీ క్యుములేటివ్ గానే ఒక ప్రోడక్ట్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందా లేదా అని చెప్పి డిఫైన్ చేస్తాయి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో ఉన్న చాలా కంపెనీస్ అవ్వచ్చు, ఏవైతే 6 కాంపోనెంట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మేజర్లీ వేరే కంట్రీస్ లేదా వేరే కంపెనీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. చాలా వాటికి ఇవాళ మనం చూస్తున్న ఈ స్కూటర్ బ్రాండ్స్ ఏం చేస్తాయంటే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, రీసెర్చ్ అవ్వచ్చు, డెవలప్మెంట్ అవ్వచ్చు, అన్ని కూడా ఆఖరికి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అన్ని చైనా లాంటి కంపెనీస్ మీద డిపెండ్ అయ్యి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ వాళ్ళ బ్రాండ్ లేబులింగ్ అనేది వేసుకొని ఇక్కడ అమ్మడం అనేది జరుగుతుంది. సో ఫ్యూచర్లో ప్రోడక్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా లేదా రా మెటీరియల్ కాస్ట్ పెరిగినా కూడా R&D మీద కాస్ట్ పెరిగినా కూడా ఏదైనా కూడా వీళ్ళకి కంట్రోల్ లేకపోవడం వల్ల ఆ కంట్రీస్ ఏవైతే ప్రైస్ని డిమాండ్ చేస్తాయో ఆ ప్రైస్కి వీళ్ళు ఈదర్ మార్జిన్స్ అయినా కట్ డౌన్ చేసుకోవాలి లేదా ప్రోడక్ట్ ప్రైస్ అయినా పెంచాల్సి ఉంటుంది. సో దానివల్ల ఓవరాల్గా సేల్స్ మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ ఈ విషయంలోనే ఓలా ఎలక్ట్రిక్స్ వాళ్ళు ఈ వర్టికల్ ఇంటిగ్రేషన్ త్రూ ఈ ప్రాబ్లం నుంచి ఎస్కేప్ అవుతున్నారు. ఇది ఎలా మనం చూసుకుంటే ఓలా ఎలక్ట్రిక్స్ వాళ్ళు R&D కోసం అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ ఇంకా ఆఫ్టర్ సేల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళ కంట్రోల్లో అనేది పెట్టుకున్నారు. సో ఇవన్నీ ఇన్ హౌస్ ఉండడం వల్లే వీళ్ళకి మార్జిన్స్ అవ్వచ్చు, క్వాలిటీ అవ్వచ్చు, ప్రైజింగ్ మీద అవ్వచ్చు చాలా మంచి గ్రిప్ అనేది ఉంటుంది, హోల్డ్ అనేది ఉంటుంది. బయట వెండర్స్ వాళ్ళు ఎలాంటి సఫర్ అవునా, ఎలాంటి మార్కెట్ కండిషన్స్ తో ప్రైజెస్ షూటప్ అయినా పడిపోయినా ఏం చేసినా కూడా ఇవన్నీ వీళ్ళు సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ సొంతంగా డెలివర్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి కాంపిటేటివ్ ఎడ్జ్ అనేది ఎప్పటికీ ఉంటుంది. అంతేకాకుండా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసము యూకేలో ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇండియాలో కూడా చాలా మంది ఎంప్లాయీస్ ని తీసుకుంటూ hundreds of crores ని R&D కోసం ఇన్వెస్ట్ అనేది చేస్తున్నారు. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ కోసం చూసుకుంటే తమిళనాడులో వాళ్ళ పెద్ద జైంట్ ఫ్యాక్టరీలో ఇప్పుడు కరెంట్ డేట్ యాన్యువల్లీ 10 lakh యూనిట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అండ్ దీన్ని నెక్స్ట్ ఇయర్ కల్లా 20 lakh యూనిట్స్ ని తీసుకొస్తారు. అండ్ ఈవెన్చువల్ గా 1 year లో 1 crore యూనిట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే అంత కెపాసిటీతో ఈ ఫ్యాక్టరీస్ అనేవి బిల్డ్ చేశారు. అండ్ ఈ ఎలక్ట్రిక్ బైక్స్ లో మేజర్ కీ కాంపోనెంట్ అయిన బ్యాటరీస్ ని బిల్డ్ చేయడానికి కూడా ఓలా వాళ్ళు వాళ్ళ సొంత గీగా ఫ్యాక్టరీస్ ని అగైన్ తమిళనాడులో ఓపెన్ చేశారు. అండ్ దీనివల్ల వీళ్ళకి ప్రైస్ అడ్వాంటేజ్ చాలా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు కరెంట్ డేట్ మనం చూసుకుంటే ఓవరాల్ గా ఇండియాలో ఉన్న అన్ని 2 వీలర్స్ లో జస్ట్ 5 to 6% మాత్రమే ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ఉన్నాయి. సో పొటెన్షియల్ చూసుకుంటే లేదా గవర్నమెంట్ పుష్ చూసుకుంటే లేదా పెట్రోల్ ప్రైజెస్ తో చూసుకుంటే అన్నిట్లో కూడా చాలా మంది అప్కమింగ్ డేస్ లో ఈ బైక్స్ ని తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఓలా ఎలక్ట్రిక్ గ్రో అయ్యి వాళ్ళ రెవెన్యూస్ ని పెంచుకోవడానికి, సేల్స్ ని పెంచుకోవడానికి చాలా స్కోప్ అనేది ఉంది. సో మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్ స్ట్రెంత్ ఇంకా డిమాండ్ రెండు కావాల్సినంత ఉన్నాయి. కాబట్టి వీళ్ళు జస్ట్ ఆఫ్టర్ సేల్స్ మీద కనుక ఫోకస్ చేయగలిగితే ఎప్పుడైతే ఇండియాలో హోండా యాక్టివాతో హోండా వాళ్ళు ఎలా అయితే మంచి ప్రాఫిట్స్ ని సంపాదిస్తూ మార్కెట్ లో డామినెంట్ గా ఉన్నారో సిమిలర్ వేలో ఆఫ్టర్ సేల్స్ ఒక్కటి వీళ్ళు ఇంకా మంచిగా ఫోకస్ చేస్తే ఓలా వాళ్ళు కూడా మార్కెట్ లో ఈ స్కూటర్ సెగ్మెంట్ లో డామినెంట్ గా నిలుస్తారు. అండ్ వీటితో పాటు
ఇవన్నిటి కోసము ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఇండియాలో కంటిన్యూస్గా పెరుగుతూనే ఉన్నాయి. 2022లో మనం చూసుకుంటే జస్ట్ 6000 ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ 2023 కల్లా అది 19,000కి పెరిగింది. అండ్ 2027 కల్లా ఇది 1 lakh ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పెంచుతాము అని చెప్పి నితిన్ గడ్కరీ కూడా చెప్పారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ పుట్ టుగెదర్ గా ఓలా వాళ్ళు కనుక వాళ్ళ ఈ స్కూటర్స్ ని అండర్ 1 lakh ప్రైస్ సెగ్మెంట్ లో కనుక లాంచ్ చేసి అక్కడ మంచి సేల్స్ ని ఇస్తూ మంచి ఆఫ్టర్ సేల్స్ ని ఇస్తుంటే వాళ్ళ సేల్స్ అనేవి అన్నిటికంటే క్రాస్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు వాళ్ళ S1X మోడల్తో కూడా మనం చూసుకున్నాము, వాళ్ళు అండర్ 1 lakh ఆల్రెడీ ఒక ఈ బైక్ ని లాంచ్ కూడా చేసేసారు. సో అన్ని నెగటివ్స్ తో పాటు ఇన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి కంపెనీలో. సో మీరు అన్ని అనలైజ్ చేసుకొని మీరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అన్ని అనలైజ్ చేసుకొని ఒక మంచి ఇన్ఫార్మ్డ్ డెసిజన్ అనేది తీసుకోండి. కానీ అది తీసుకునే ముందర మీరు ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏదైతే ఆలోచించాలి ఏంటంటే వీళ్ళు ఒక్కలే లేరు మార్కెట్లో, వీళ్ళకి ఈక్వల్ పోటీతో ఇస్తున్న టీవీఎస్ మోటార్స్ ఉంది లేదా హీరో మోటార్స్ ఉంది. వాళ్ళు కూడా మార్కెట్లో ఈవీ బూమ్ ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి లేదా వాళ్ళ సేల్స్ ని బూస్ట్ చేసుకోవడానికి వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు అనేది చేస్తుంటారు. సో మీరు ఓవరాల్ గా ఇండియాలో ఇప్పుడు ఈవీ బూమ్ వస్తుంది కాబట్టి అందరూ ఈవీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తుంటారు. కాబట్టి జస్ట్ ఓలా ఒక్కటే కాకుండా వేరే స్టాక్స్ కూడా మీకు బెటర్ గా పర్ఫామ్ చేయొచ్చు, బెటర్ రిటర్న్స్ అనేవి ఇవ్వచ్చు. కాబట్టి అవి కూడా ఒక కన్నేసి ఉంచండి. అండ్ ఇప్పుడు ఫైనల్ గా నేను ఈ ఐపీఓలో అప్లై చేస్తానా చేయనా అని మీకు క్వశ్చన్ ఉంటే, సో సింపుల్గా నా ఆన్సర్ ఏంటంటే ఈ ఐపీఓకి నేను అప్లై చేయాలనుకుంటే జస్ట్ లిస్టింగ్ గెయిన్స్ కోసం మాత్రమే అప్లై చేస్తాను. సో దానికోసం నేను ఏం చూస్తాను, మేజర్గా 3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, ఆబ్వియస్లీ ఇన్స్టిట్యూషనల్స్లో వాళ్ళ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ ఎంత ఉంది, సో ఇన్స్టిట్యూషనల్ కోటాలో ఎంత ఫిల్ అయింది అని చూస్తాను. సెకండ్ వచ్చేసి గ్రే మార్కెట్ ప్రీమియం, ఇంకా థర్డ్ వచ్చేసి హైప్ ఎంత ఉంది అని. సో ఇన్స్టిట్యూషనల్ బయింగ్ ఎంత ఉంది అని ఐపీఓ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. గ్రే మార్కెట్ ఇప్పుడు కరెంట్గా ఎంత ఉందో మీరు గూగుల్లో చెక్ చేసి చూసుకోవచ్చు. అండ్ థర్డ్ పాయింట్ అన్నిటికంటే హైప్, అది ఆబ్వియస్లీ ఉంది. సో ఈ 3 పాయింట్లు ఇంకా డెప్త్గా ఎలా అనలైజ్ చేయాలి, అది ఎలా చూడాలి అని మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఈ కార్డ్ మీద ప్రెస్ చేయండి. అండ్ అసలు ఇన్వెస్టింగ్ ఎలా ఉంటుంది, అది ఎలా వర్క్ అవుతుంది, బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఏంటి, అవన్నీ తెలుసుకోవాలంటే ఈ కార్డ్ మీద ప్రెస్ చేయండి. అండ్ ఇలాంటిది ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తాను. అప్పటి వరకు గుడ్ బై.